హలో ఎవరివన్. ఎక్స్-సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అయితే అనౌన్స్ చేశారు. సో దీనివల్ల అసలుకి ఎవరికి ఉపయోగం ఉందంటారు? సో దీని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో. ఏంటి సార్ డిజిటల్ బుక్ ఏంటి? ఇప్పుడు ఒక యాప్ లేదంటే వెబ్సైటు, దాంట్లో మీరు లాగిన్ కావాలి. లాగిన్ కావాలంటే సపోజ్ మీరు ఊబరు, ఓలాను, ర్యాపిడోను లేదంటే ఏ ఐఆర్సిటీసీను లాగిన్ అవుతారు కదా. లాగిన్ అయినప్పుడు ఏమేమి వివరాలు అడుగుతుంది మిమ్మల్ని? జీమెయిల్, మీ పేరు అడుగుతుంది, మీ ఫోన్ నెంబర్ అడుగుతుంది, మీ జీమెయిల్ అడుగుతుంది, మీ అడ్రస్ అడుగుతుంది, ఎవ్రీథింగ్ అడుగుతుంది కదా. తర్వాత కొన్ని అయితే మీ ఫింగర్ ప్రింట్స్ కూడా అడుగుతాయి కొన్ని. తర్వాత మీ ఫోటోలు కూడా అడుగుతాయి కొన్ని. ఏది ఫేస్ రికగ్నైజేషన్ కొన్ని అడుగుతాయి. ఇక్కడ ఫేస్ రికగ్నిషన్ కూడా ఈ లాగిన్ దాంట్లో ఉంది. ఈ ఫోటోలు అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఈ డిజిటల్ బుక్ అనే దాంట్లో సర్వం మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయాలి. ఇచ్చిన తర్వాత మీ మొత్తం ప్రైవసీ అనేది పోతుంది కదా. మీకేమైనా ప్రైవసీ ఉంటుందా? ఒక ప్రైవేటు పార్టీ దగ్గర మీరు లాగిన్ అయ్యి మీ ఇన్ఫర్మేషన్ ఇస్తే రేపు ఏం జరిగిద్ది ఎవరికి తెలుసు? అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రాథమిక హక్కు పౌరులకి ప్రైవసీ అనేది ఉండాలి. ఆ ప్రైవసీని మీరు కాదని చెప్పి ఆధార్ అడిగినా కానీ నేరమే అని చెప్పింది. జనరల్గా మనకు చాలామంది ఆధార్ అడుగుతుంటారు. ఈ ఆధార్ మీద సుప్రీంకోర్టు చాలా సందర్భాలు రియాక్ట్ అయింది. అది ప్రైవసీతో కూడిందని. ప్రాథమిక హక్కు పౌరుడి ప్రాథమిక హక్కు ప్రైవసీ అనేది. ఈ ప్రైవసీని భంగం కలిగించేటువంటి హక్కు మీకు ఎవరికి ఇచ్చారని చెప్పేసి ఈ టెలికాం సంస్థలు అనేక సందర్భాలు అడిగింది. ఈ ప్రొవైడర్స్ ఉన్నాయి కదా, ఈ టెలికాం సంస్థలు నీకు సిమ్ ఇవ్వాలంటే నీ ఆధార్ని అడుగుతారు. ఓకే, అయితే ఇది కార్యకర్తల కోసం, వాళ్ళ సేఫ్టీ కోసం అన్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవాళ్ళు, లేదంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారిని అభిమానించేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఏమైనా పర్లేదు, నాకేమైనా పర్వాలేదు అనుకుంటే ఇవ్వచ్చు, నో అబ్జెక్షన్. లేదా వాళ్ళ మీద నమ్మకం ఉన్నప్పుడు ఇవ్వచ్చు. నేననేది వాళ్ళ గురించి మాట్లాడట్లా మనం. ఇప్పుడు ఇవాళ ఈ పార్టీలో ఉండొచ్చు, పార్టీ పరిస్థితులు మారినప్పుడు ఇంకొక పార్టీకి వెళ్ళొచ్చు. ఎవరైనా సరే పరిస్థితులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. కానీ మీ కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక యాప్లో పెడుతున్నారు మీరు, అది గుర్తుంచుకోవాలి. మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకెళ్ళి మీరు ఒక యాప్లో పెడుతున్నారు. ప్రైవసీ అనేది లేకుండా మొత్తం మీ దాంట్లో పెట్టేస్తున్నారు. లాగిన్ కమ్మని చెప్తున్నారు. ఆ డిజిటల్ బుక్లో లాగిన్ కమ్మంటున్నారు. లాగిన్ అయిన తర్వాత ఆ ప్రైవేటుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఏ చైనా వాడో, ఏ లండన్ వాడో, లేదంటే ఇంకొకడో దాన్ని ఒకవేళ చేంజ్ చేస్తే, ఒకవేళ వాళ్ళు దాన్ని ట్యాంపరింగ్ చేస్తే ఏంటి పరిస్థితి? ఏంటి గ్యారెంటీ ఏంటి? ఇవాళ మనం ఫోను సిమ్ తీసుకోవడానికి వాడు ఇన్ఫర్మేషన్ అడిగితేనే మీ దగ్గర గ్యారెంటీ ఏంటి? మీది ప్రైవేట్ సంస్థ కదా అని చెప్పి అడుగుతుంటాం మనం. మరి ఇదొక పార్టీ, రాజకీయ పార్టీ. రేపు లాగిన్ అయినటువంటి వాళ్ళ కార్యకర్తలు కానీ, లీడర్లు కానీ ఆ పార్టీలో ఉంటారని నమ్మకం ఏంది? మీరు ఉన్నా ఉండకపోయినా మిమ్మల్ని నీడలాగా వెంటాడుతుంది కదా ఆ డిజిటల్ యాప్ అనేది. బేసిక్గా ఏంటి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యాప్ని తీసుకురావడానికి అసలు ఏంటి రీజన్? సరే, ఆయన ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారు? ఆయన చెప్పాడు కదా, క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారు ఆయన? మీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు లీడర్లు కానీ లేదా అధికారులు కానీ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఆ ఇబ్బంది ఏంటి అనేది వివరాలు ఇచ్చి మీ డీటెయిల్స్ ఇవ్వండి. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ తీసుకొచ్చి మేము మీ దగ్గర నిలబెడతాము అని చెప్పాడు. మీ దగ్గర నిలబెడతాం అంటే అర్థం ఏంటి? వాళ్ళని తీసుకొచ్చి శిక్షిస్తాను, మీ ఎదురు శిక్షిస్తాను అని చెప్తున్నాడు ఆయన. సార్ నాకు రెడ్ బుక్ గుర్తొస్తుంది సార్, దాన్ని ఏమైనా కాపీ కొట్టారు అనుకోవచ్చు. ఇప్పుడు రెడ్ బుక్ అనేది ఇప్పుడు ఆయన అట్లానే ఉంది. ఇప్పుడు ఆయన పాదయాత్రలో, యువకాలం పాదయాత్రలో ఆయన చేసింది ఏంది? ఒక డైరీ తీసుకున్నారు, దాని రెడ్ డైరీ తీసుకొని ఆ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరెవరిని ఇబ్బంది పెడుతున్నారో, చట్టవిరుద్ధంగా ఎవరెవరిని కేసులు ఇరికిస్తున్నారు, హింస పెడుతున్నారు, అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా ఇళ్ల మీదకి వెళ్ళి బెడ్రూమ్లోకి వెళ్ళి ఎవరెవరినో ఏ విధంగా చేశారో
ఆ అధికారుల పేర్లు రాసుకున్నాడు. అంతే తప్ప వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ ఆధార్ కార్డులు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్లు ఇవేం అడగలా. ఎస్ సార్, నిజమే. ఆ అధికారులు ఎవరు అని చెప్పేసి ఆ యువగళం పాదయాత్రలో కార్యకర్తలు లేదంటే లీడర్లు, ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి వాళ్ళు, లోకేష్ గారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇలా పలాని సో పర్సన్స్ అన్నప్పుడు ఆ పర్సన్స్ యొక్క పేరు రాసుకున్నారు. అంతే తప్ప మీరు లాగిన్ కావండి నా డిజిటల్లో, మీ మొత్తం మీ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చేసేయండి, మీ ఫేస్ రికగ్నిషన్ ఎవ్రీథింగ్ మాకు ఇచ్చేసేయండి, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం వాళ్ళ సంగతి చూద్దామని చెప్పలా లోకేష్ గారు. ఒక బుక్లో రాసుకున్నారు. బుక్లో రాసుకునే దానికన్నా డిజిటల్ యాప్లో లాగిన్ అయ్యేదానికి తేడా లేదా? నేననేది ఏంటంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకోవచ్చు, అదేం ఇబ్బందిలే, ఎవరెవరినైనా నమ్మచ్చు. ఇప్పుడు మనమైనా ఇప్పుడు ఉన్న విషయాన్ని మనం వీలున్నంత వరకు ట్రాన్స్పరెంట్గా సమాజానికి ఉపయోగపడేలాగా చెప్పేటువంటి ప్రయత్నం తప్పితే, దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి యాప్లో లాగిన్ అయినా, లేకపోతే చంద్రబాబు గారి యాప్లో లాగిన్ అయినా, లేదంటే పవన్ కళ్యాణ్ గారి వెబ్సైట్లో లాగిన్ అయినా మనకేమైనా వచ్చే నష్టం లేదు. కాకపోతే మనకు సొసైటీ మీద ఒక బాధ్యత ఉంది కాబట్టి ఒక సీనియర్ జర్నలిస్ట్గా తెలిసినటువంటి అంశాన్ని చెప్పాలి. ఇవాళ డిజిటల్ అరెస్ట్ అంటున్నారు. ఎన్ని డిజిటల్ అరెస్టులు ఎన్ని ఉన్నాయి కేసులు? సైబర్ కేసులు ఎన్ని ఉన్నాయి? ఎక్కడెక్కడో ఫోన్లు చేసి, నిన్నగాక మొన్న సుధామూర్తి గారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి సతీమణి సుధామూర్తి గారికి ఫోన్ చేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేశారు, డిజిటల్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. డిజిటల్ అరెస్ట్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు భారతదేశంలో ఉండేటువంటి. ఈ డిజిటల్ అరెస్ట్లు ఎలా చేస్తారు? సమాచారాన్ని ఇలాంటి యాప్ల నుంచి తీసుకొని వాళ్ళు మీ సమాచారాన్ని మొత్తం చెప్తారు. మీకు సంబంధించిన అన్ని వివరాలు చెప్పినప్పుడు మీరు నమ్ముతారా లేదా? అందులో రాబోయే రోజులు ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ వస్తుంది. ఈ ఏఐ తోటి మీ ఇంట్లో మనుషుల్లాగానే మీకు మొబైల్లో వస్తారు. మీ ఇంట్లో మనుషుల్లాగానే మీ అబ్బాయి లాగానో, మీ అమ్మాయి లాగానో, లేదంటే మీ భర్త లాగానో, లేదంటే మీ వైఫ్ లాగానో వీడియో కాల్లో వచ్చేస్తారు. వచ్చేసి మీ మొత్తం మీ సొంత ఇంట్లో కుటుంబ సభ్యులాగానే మాడతారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి. అప్పుడు వాళ్ళు ఏం చెప్పినా మీరు చేస్తారు కదా. అదే కదా ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అనేది, అదే కదా డిజిటల్ అరెస్ట్ అనేది. ఎలా చేస్తున్నారు? ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఫోన్ చేసి వీడియో కాల్ చేసి ఆ తర్వాత వాళ్ళని హోల్డ్ చేసేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తీసేసుకుంటున్నారు. ఇదే కదా డిజిటల్ అరెస్ట్ జరుగుతుంది. సో రేపు రాబోయే రోజుల్లో ఏంటి సేఫ్టీ ఏంటి? మీ గ్యారెంటీ ఏంటి? లాగిన్ అవుతారు, సమస్యలు ఉంటే వ్యవస్థలు ఉన్నాయి, లేదా వ్యవస్థలు కూడా పనిచేయట్లేదు. వ్యవస్థలు పనిచేసినప్పుడు న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ మీద కూడా నీకు నమ్మకం లేదు. నమ్మకం లేనప్పుడు నువ్వు పార్టీ ఆఫీస్కి వెళ్ళి నువ్వు చెప్పు, పార్టీ ఆఫీస్లో నీకు రిప్రజెంటేషన్ ఇచ్చు, లేదా మెయిల్ పంపించు, లేదా మీరు అక్కడ కంప్లైంట్ రాసి ఇచ్చినప్పుడు మీ కంప్యూటర్లో మీరు నోట్ చేసుకోండి. అంతే తప్ప మీరు ఎవరైనా సరే మీరు లాగిన్ అయ్యి ఎలా చేయాలని చెప్పి ఒక పెద్ద పేజీ ఓపెన్ చేసి చూపించారు. వివరాలన్నీ ఇవ్వడానికి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారు, మీరేం చేస్తారు, మీకు వచ్చిన సమస్య ఏంది, మీకు ఏ సర్వే నెంబర్లో మీ ప్రాబ్లం ఉంది, లేదంటే మీకు ఏ కేసు ఉంది, మీ ఇంట్లో ఏ డిస్ప్యూట్ ఉంది, ఇవన్నీ మీరు ఇస్తే ఆ రహస్యాలన్నీ బయటకు పోతే పరిస్థితి ఏంటి? ఇంటి గుట్టు వ్యాధి రట్టు అంటారు పెద్దల సామెత. ఇంటి గుట్టు అంటారు. ఇంట్లో ఉన్నటువంటి సమస్యల్ని గుట్టుగా ఉంచాలంటారు. వ్యాధి రట్టు అంటారు. అంటే జబ్బు ఏదైనా ఉంటే పైకి చెప్పాలి అంటారు. ఎందుకంటే 10 మందికి చెబితే ఎవడో సలహా ఇస్తాడని జబ్బు ఉంటే. ఇంట్లో ఉన్నటువంటి విషయాలు గుట్టుగా ఉంచుకోమంటారు. ఇంట్లో విషయాలన్నీ నాకు చెప్పేసేయండి అని చెప్పి నేను డిజిటల్ బుక్ పెట్టి నాకు లాగిన్ కమ్మండి అని చెప్తే రేపు ఏమవుతుంది? నేననేది ఆయన పెట్టుకొని ఏదైనా చేసుకుని ఎవరైనా పెట్టుకుని మనకేం నా లాభం లేదు, నష్టం లేదు. నేననేది ఏంటంటే ఇప్పుడు కార్యకర్తలు కానీ, లేదా లీడర్లు కానీ, లేదంటే ఇంకొకరు కానీ అదే పార్టీలో కంటిన్యూ అవుతారని నమ్మకం ఏంటి? కానీ మీ ఇన్ఫర్మేషను అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచి ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. ఒక్కసారి మీ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిన తర్వాత మీ ప్రైవసీ మీకంటూ ఒక ప్రైవసీ ఉండదు. ఇవాళ నా మొబైల్ ఉంటే ఈ మొబైల్ని బట్టి నేను ఎక్కడ ఉన్నానో కనుక్కుంటున్నారు. ఈజీగా కనుక్కోవచ్చు. నేను ఎక్కడ ఉన్నా కనుక్కోవచ్చు. తర్వాత అసలు నా మొబైల్ని ఆపరేట్ చేస్తారు. ఎప్పటికైనా డేంజర్. ఇప్పుడు ఇవాళ సైబర్ క్రైమ్ ఎలా ఉంది? సైబర్ క్రైమ్ అనేది అసలు అదుపు లేకుండా ఉంది. సైబర్ క్రైమ్
పోలీసులు ఇంత టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చి మీరు జాగ్రత్త తీసుకోండి అని చెప్పి అలర్ట్ చేస్తున్నప్పుడు కూడా సైబర్ క్రైమ్ అనేది అసలు దాన్ని ఆపలేనట్టు పరిస్థితిలో ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో యుద్ధాలు అనేది ఏమి ఉండవు, ఓన్లీ సైబర్ యుద్ధాలే ఉంటాయని చెప్పి చెబుతున్నారు. మరి ఇలాంటి సైబర్ యుద్ధాలు, సైబర్ వార్ వస్తే మీ అకౌంట్లో ప్రైవసీ పోయినప్పుడు ఎక్కడ వస్తుంది? ఇప్పటికే చాలామంది ఏం చెప్తున్నారంటే మీరు ఏదైనా సరే యాప్లో లాగిన్ కావాలంటే ఒక ప్రత్యేక నెంబర్ పెట్టుకోండి. ఆ నెంబర్కి మీ బ్యాంక్ అకౌంట్లు లేదంటే మీకు ఉండేటువంటి ప్రైవసీ కొన్ని ఉంటాయి కదా, ఆ నెంబర్ మాత్రం ఇవ్వద్దు మీరు అని చెప్తున్నారు. ఎంతమంది పాటిస్తారు అవి? ఇప్పుడు సామాన్యులు 2-3 సిమ్ములు పెట్టుకొని మెయింటైన్ చేయగలరా? ఇప్పుడు అందుట్లో ఒక సిమ్ని మనం యాక్టివేట్ చేయాలంటే 300-400 కావాలి నెల. మరి 2-3 సిమ్లు మామూలు వాళ్ళు మెయింటైన్ చేయగలరా? అదే సిమ్ తోటి అన్ని చేయాలి, అదే నెంబర్ తోటి అన్ని చేయాలి. అన్ని నెంబర్ అదే నెంబర్ తోటి చేసినప్పుడు నీ ప్రైవసీ పోతుంది. ఈ ప్రైవసీ ఎక్కడ ఉంటుంది? అందులో రాబోయే రోజుల్లో టెక్నాలజీ అసలు ఎటు పోతుందో కూడా తెలియట్లేదు. అసలు ఈ టెక్నాలజీ మనల్ని మానవ లోకాన్ని ఎటు తీసుకెళ్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు రేపు ఆ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది అది ఆలోచించాలి. లాగిన్ అయ్యే ముందు డిజిటల్ అరెస్టులు అనేది కొన్ని కోట్ల రూపాయలు కుంభకోణం జరుగుతుంది. ఇప్పుడు మీ అకౌంట్లో ఉండే డబ్బులు తీసేసుకుంటున్నారు. మీరు అప్పడంగా తీసుకెళ్ళి మీ సమాచారాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్తే మీ సేఫ్టీ ఏంటి? మీకు అది ఆలోచించుకోవాలి. అది అందుకు నేను అది పెట్టినందువల్ల సరే వాళ్ళ ఆలోచనలు ఎవరి పాలసీలు వాళ్ళకు ఉంటాయి, కానీ అది పెట్టినందువల్ల ఆలోచించాలి. మీరు లాగిన్ అయ్యేటప్పుడు ఆలోచించాలి. మీకు ఏమేమి వివరాలు అడుగుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు, ఈ వివరాలు ఇవి మనం ఇవ్వచ్చా ఇవ్వకూడదా, ఇస్తే వచ్చే సమస్య లేదు భవిష్యత్తులో. ఇది ఆలోచించాలి. ఇది ఆలోచించి దాంట్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. అంతే తప్ప గుడ్డిగా ఇప్పుడు కనుక వెళ్తే రాబోయే రోజుల్లో ఇప్పుడు రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చండి. ఆ పార్టీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా ఇంకో పార్టీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేదా ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీకి మారచ్చు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి మారచ్చు. మీరు మారినా ఎన్ని మారినా మీ సమాచారం అక్కడ ఉంటుంది కదా, దానికి ఇష్టపడితే మీరు లాగిన్ కావచ్చు, దానికి ఇబ్బంది లేదు. లేదు మా డబ్బు మొత్తం పోయినా పర్లేదు, మా ప్రవేశం మొత్తం పోయినా పర్లేదు అనుకుంటే లాగిన్ అవ్వచ్చు. ఆ త్యాగం చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయలేం. కాకపోతే మన బాధ్యత ఏంటంటే చెప్పాలి. కాబట్టి రాబోయే రోజుల్లో మీకు ఏమొస్తుంది? క్వాంటమ్ టెక్నాలజీ వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. అసలు ఆ టెక్నాలజీ ఎటు తీసుకెళ్తుందో తెలియదు మానవ సమాజాన్ని. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు మీ సమాచారం మీరు ఎలా ఇస్తారు? సో మీ సమాచారాన్ని ఇచ్చేటప్పుడు 1-4 సార్లు ఆలోచించాలి. ఇది అంతే తప్ప ఆ డిజిటల్ బుక్ పెట్టినందువల్ల మనకు వచ్చే లాభం లేదు, నష్టం లేదు. బట్ చెప్పాల్సిన బాధ్యత ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఉంది కాబట్టి, టెక్నాలజీలో కూడా ఎంతో కొంత తెలుసు కాబట్టి చెప్తున్నా. ప్రైవసీ అనేది ఇంపార్టెంట్. ఈ ప్రైవసీని కోల్పోతే మళ్ళీ వెనక్కి రాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.